రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలపై లేనిపోని అపోహలు సృష్టిస్తున్నారని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అసహనం వ్యక్తం చేశారు. తప్పుడు ఆరోపణలు చేస్తూ ప్రతిపక్షాలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయన్నారు. ప్రజలకు మేలు చేయాలనే ఆలోచనే తప్ప తమకు ఎలాంటి వ్యక్తిగత అజెండా లేదన్నారు. సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. 2014 నుంచి 2023 మధ్యకాలంలో హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆక్రమణలకు గురైన చెరువుల వివరాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అధికారులతో కలిసి బట్టి వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వమని, హైడ్రాను తీసుకువచ్చింది సీఎం కోసమో మంత్రుల కోసమో కాదని ప్రజల కోసమేనని అన్నారు. నగరంలో గత కొన్నేళ్లుగా చెరువులు మాయమవుతున్నాయని, మూసీని ఆధునీకరించాలని గతంలో చాలా ప్రయత్నాలు జరిగాయన్నారు. శాటిలైట్ మ్యాప్ల ద్వారా చెరువుల ఆక్రమణలను గుర్తిస్తున్నామని, భావితరాలకు సురక్షితమైన నగరాన్ని అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. హైదరాబాద్ నగరవనంలోనే మనందరూ గుర్తొచ్చేది రాక్స్, లేక్స్ అండ్ పార్క్స్. అద్భుతమైనటువంటి అనేక రకాలైన గుట్టలతో, అనేక రూపాలతో రాక్ గార్డెన్స్ లాగా ఉండేటువంటి అనేక రాక్స్ హైదరాబాద్ చాలా ప్రసిద్ధి. ఇవి హైదరాబాద్కి చాలా శోభను తీసుకొచ్చాయి. కాలక్రమేణా రకరకాల పరిస్థితుల్లో రాక్స్ చాలా కనపడకుండా దూరం అయిపోతున్న పరిస్థితి కూడా చూస్తున్నాం. సో దీన్ని దృష్టిలో పెట్టుకొనే గత ప్రభుత్వాలు కొంత ప్రయత్నం చేశాయి. లేక్స్ని కాపాడుకుందాం అనుకున్నారు, మూసి రిజర్వేషన్ చేసుకుందాం అనుకున్నారు, దానికి కావాల్సిన ప్రయత్నాలు మొదలుపెట్టారు. దానికి కావాల్సిన విధంగా కఠినమైన నిర్ణయాలు తీసుకుంటామని కూడా చాలా స్పష్టంగా చెప్పారు. ఈ నగరం చుట్టూ ఉన్నటువంటి పరిసర ప్రాంతాలతో పాటు నగరం నడిబొడ్డులో ప్రవహిస్తున్నటువంటి మూసి రివర్ని కూడా రిజర్వేట్ చేసి, ప్రపంచవ్యాప్తంగా మారుతున్నటువంటి పరిస్థితులు, దేశంలో మారుతున్నటువంటి పరిస్థితులు, అసలు హైదరాబాద్ నగరానికి ఒక మణిహారంగా ఉండేటువంటి మూసి నదిని మనం ఏ రకంగా రిజర్వేషన్ చేసుకొని భవిష్యత్తుకి ఇస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచన. నా శాఖలోనే ప్లానింగ్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్ సెంటర్ అని టీజీ ట్రాక్ అని ఉంటుంది. శాటిలైట్ ద్వారా హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి చెరువులు సంవత్సరానికి ఎవ్రీ ఇయర్ తీసుకునేటువంటి ఇన్ఫర్మేషన్ చక్కగా నిక్షిప్తమై కూడా ఉంది మన దగ్గర. అందుకే ఈరోజు నా పక్కన కూర్చోబెట్టుకున్నది కూడా ట్రాక్కి సంబంధించినటువంటి అధికారులు.